సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది కూడా అంశాలను చదువుతున్నారు, ఏదో ఒక అంశాన్ని పరిశీలిస్తున్నారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేటటువంటిది ముందు ఉంచుకొని విద్యార్థి ప్రిపరేషన్ ఉండాలి. సిలబస్ దాని ప్రాధాన్యత. దీని ప్రకారం పరిశీలించినప్పుడు సంక్షేమ యంత్రాంగం కానీ, వివిధ కమిషన్లకు సంబంధించినటువంటి అవగాహన, లేటెస్ట్గా ఉన్నటువంటి మార్పులు, అంటే కరెంట్ అఫైర్స్తో కూడుకున్నటువంటి మార్పులతో సహా ఒక విద్యార్థికి బేసిక్స్తో కూడుకున్నటువంటి అంశాలు, అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. మరి 2008లో అడిగిన ప్రశ్న, అంటే ఒక రకంగా చెప్పాలి, ఎంత బేసిక్ అంశం పైన ప్రశ్న అడిగాడు అని అంటే రాజ్యాంగం అనగా, ఇలాంటి ఒక సింపుల్ అంశంతో స్టార్ట్ చేస్తే మనకు రీసెంట్గా జరిగినటువంటి అంశాలపైన కూడా చాలా పక్కాగా ప్రశ్నలు ఉంటున్నాయి. అందువల్ల బేసిక్స్తో స్టార్ట్ అయ్యి, కాన్స్టిట్యూషన్తో స్టార్ట్ అయ్యి, రీసెంట్గా జరిగినటువంటి కమిషన్స్ యొక్క చైర్మన్లు, లేకుంటే కమిషన్కి సంబంధించినటువంటి అధిపతుల వరకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఒక విద్యార్థి ప్రధానంగా ఒక 4 విషయాలను దృష్టి అందించుకోవాలి కాన్స్టిట్యూషన్ పైన చదివేటటువంటి ప్రతి సందర్భంలో కూడా. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అధికరణలు, అంశాలు. రెండో స్టెప్లో వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలు. రాజ్యాంగం అనేది ఒక దేశానికి అత్యున్నతమైన మౌలిక శాసనం అయినప్పుడు దాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అమలుకు తీసుకున్నటువంటి చర్యలు, అవి శాసనాలు కావచ్చు, లేక కార్యనిర్వాహకపరమైన చర్యలు కావచ్చు, వాటిని పరిశీలించాలి. అమలు సందర్భంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు. అమలు సందర్భంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకనాడు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిలువున కొట్టేసింది. ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దు చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. వాటిని మనం సమస్యలుగా చూడాలి. ఈ సమస్యలకు అనేక పరిష్కార మార్గాలు ఉంటాయి. పరిష్కార మార్గాలు అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని సవరించటమా, లేక పార్లమెంటు ప్రత్యేక చట్టాలను రూపొందించటమా, లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులా, అలా పరిష్కార మార్గాలు ఉంటున్నాయి. అంటే ఒక విద్యార్థి పాలిటీ చదివేటటువంటి విద్యార్థి రాజ్యాంగంలోని అధికరణలు, వాటి అందు పొందుపరిచిన అంశాలు, వాటి అమలుకు సంబంధించిన అంశాలు, అమలు సందర్భంగా వచ్చిన సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు, ఇవన్నిటిని కూడా ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్తో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే విద్యార్థులు కొంతమంది చేసేటటువంటి ప్రయత్నం ఏమిటంటే చాలా సింపుల్గా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి, ఒక బిట్టు చదవగానే మనకు డైరెక్ట్గా అర్థమయ్యే విధంగా ఉండాలి, ఇలాంటి అంశాలపైన చదువుతున్నారు. ఉదాహరణకి ఒక అధికరణ తీసుకున్నప్పుడు అధికరణలో 4-5 అంశాలు ఉంటాయి. అధికరణలో 4-5 క్లాజులు ఉన్నప్పుడు ఒక్క క్లాజుపై అడిగితే అంశం పైన ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చేస్తాం. కానీ 4 క్లాజులను ఆధారం చేసుకొని ప్రశ్న అడిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? 20వ అధికరణ గురించి ఒక ప్రశ్న ఇస్తాడు. ఏమని? ఏ వ్యక్తిని కూడా అక్రమంగా శిక్షింపరాదు అని. ఏ వ్యక్తిని కూడా అక్రమంగా శిక్షింపరాదు. మన రాజ్యాంగం మొత్తం చదివినా కూడా ఎక్కడ కూడా ఒక వ్యక్తిని అక్రమంగా శిక్షింపరాదని డైరెక్ట్గా ఉండదు, కానీ దాని వేరు అంశాల రూపంలో ఉంటుంది. అందుకోసమే ప్రతిసారి కూడా అంశంపై అవగాహనతో పాటు సారాంశంపై అవగాహన కలిగి ఉండాలి. మనకు ఒక హేబియస్ కార్పస్ రిట్ గురించి ప్రశ్నించినప్పుడు హేబియస్ కార్పస్ రిట్లో వచ్చేటటువంటి అంశాలు విద్యార్థి చదువుతాడు. హేబియస్ కార్పస్లో వచ్చేటటువంటి అంశాలు అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల సమీపంలోనే కోర్టు ముందు హాజరుపరచాలనో, లేకుంటే అరెస్ట్ గల కారణాన్ని తెలపాలని, లేకుంటే తన గురించి వాదించుకునే అవకాశం అతన్ని కల్పించాలని, ఇది హేబియస్ కార్పస్ రిట్లో వచ్చేటటువంటి అంశాలుగా చదువుతాడు. కానీ వాస్తవంగా కూడా ప్రశ్న అడిగేటప్పుడు ఏమడుతున్నావు? ఒక వ్యక్తి యొక్క అరెస్టు అక్రమమా సక్రమమా అని తేల్చి చెప్పుటకు జారీ చేసే రిట్ ఏదని అడుగుతున్నాడు. అంటే అంశం పైన ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయరాదు, అది రాజ్యాంగంలో ఏ అధికరణలో పొందుపరిచారు, అందులో ఉన్న అంశాలు ఏంటివి, వాటి సారాంశం ఏమిటనేది చదివినప్పుడు మాత్రమే విద్యార్థి గఠన్ కాగలుగుతాడు. అందుకోసమే ప్రాథమిక హక్కులతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తులు ఆదేశిక సూత్రాలు కావచ్చు, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, ఇక్కడ రాజ్యాంగ నిర్మాతలు చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన మేలు ఏమిటంటే
భారతదేశంలో కేంద్రంలో ఏ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేశారో రాష్ట్రాలలో కూడా అదే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఒక విద్యార్థి కేంద్ర ప్రభుత్వం పైన పక్కా పర్ఫెక్ట్ అయినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిరాక్ చేసినట్టుగానే ఉంటుంది. చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ చదవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో 100 అధికరణల పైన అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్లు 90 అధికరణలు బోనస్గానే వస్తాయి. ప్రతి ఒక్కటి జిరాక్స్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆ 2 భాగాలని అంటే 6-5 భాగాల పైన అవగాహన కలిగి ఉంటే ఆల్మోస్ట్ 190 అధికరణల పైన అవగాహన కలిగినట్లుగా భావించాలి. అలాగే ఒకవేళ సుప్రీంకోర్టు పైన మంచి క్లారిటీ ఉన్నట్లయితే హైకోర్టును అవగాహన చేసుకోవటం సులభమవుతుంది. సో ఇలా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చదివే అంటే అధ్యయనం చేసేటప్పుడు కొంత క్లారిటీ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది ఒక ఇంపార్టెంట్ అయిన ఏరియా. వాస్తవంగా గ్రూప్ 1 రాసే వాళ్ళు కానీ గ్రూప్ 2 రాసేటటువంటి వాళ్ళు కానీ అవగాహన కల్పించుకోవాల్సిన అంశం ఏంటంటే కేంద్ర సంబంధాలపైన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కేంద్ర సంబంధాలు అనేవి అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో మరి కేంద్ర సంబంధాన్ని చదివేటప్పుడు అంటే మామూలుగా ఒక విద్యార్థి చేసేటటువంటి సాధారణమైనటువంటి ప్రయత్నం ఏమిటంటే ఇవి ఏ భాగంలో ఉన్నవి, ఏ అధికరణల్లో ఉన్నవి, ఏ అంశాలుగా ఉన్నవి అని చదువుతుంటారు. ఇది ఒక రకంగా చాలా అంటే ఒక సాధారణమైన విద్యార్థి చేసేటటువంటి ప్రయత్నం. సక్సెస్ అయ్యేటటువంటి విద్యార్థి ఎలా తీసుకోవాలంటే భారతదేశం అనేది ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయిక అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 11, 12, 13 భాగాల్లో పొందుపరిచినటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్యన శాసన, పరిపాలన, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అధికరణలు అంశాలని 3 భాగాల గురించి అధ్యయనం చేసి ఆ తర్వాత గడిచిన ఈ 70 సంవత్సరాల కాలంలో వాటి అమలు కోసం చేసిన ప్రయత్నాలు, అమలు సందర్భంగా వచ్చినటువంటి సమస్యలపైన కొంత అవగాహన చేసుకొని ఆ తర్వాత ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎంసీ సీతలవాడ్ కమిటీ కానీ, సర్కార్య కమిషన్ కానివ్వండి, లేకుంటే రాజమన్నార్ కమిషన్ కానివ్వండి, మదన్ మోహన్ పూంచి కమిషన్ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేస్తే ఒక సమగ్రమైనటువంటి దృక్పథం వస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి చాలా చాలా కీలకమైన అంశం. దాన్ని అధ్యయనం చేసేటప్పుడు బిగినింగ్ అనేటటువంటిది సమాఖ్య ఏకకేంద్ర లక్షణాల కలయికతో ప్రారంభమై నిన్న మొన్నటి వరకు మదన్ మోహన్ పూంచి కమిషన్ వరకు వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఏ ప్రశ్న అడిగినా కూడా అది మనం ఆన్సర్ చేసేటటువంటి స్థితిలో ఉంటాం. మరొక అంశం ఏంటంటే స్థానిక సుపరిపాలన సంస్థలు. గ్రూప్ 1 రాసేవారు కానీ గ్రూప్ 2 రాసేవారు కానీ ఎవరైనా సరే స్థానిక సుపరిపాలన సంస్థలకు సంబంధించి అంటే 73, 74 రాజ్యాంగ సవరణల పైన అవగాహన లేకుండా ఏ ప్రశ్న కూడా ఆన్సర్ అంటే ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేయాలంటే వాటిపైన అవగాహన లేకుండా మనం ఈ 2 ఎగ్జామ్స్ ఏవి కూడా రాయటానికి సాధ్యం కాదు. అయితే ఇక్కడ కూడా విద్యార్థులు చేసేటటువంటి పని ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అధికరణల్లో ఉన్న ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ చదువుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నీకు ఈ ఏరియాలో ఒక 6 నుంచి 7 ప్రశ్నలు వచ్చాయనుకోండి. మామూలుగా జనరల్గా అడుగుతున్నటువంటి దాన్ని బట్టి ఎప్పుడైనా 6 to 10 మధ్యన ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ ప్రశ్నలు ప్రతి ప్రశ్న కూడా నేను ఆన్సర్ చేయగలిగిన విశ్వాసం అంటే ఒక విద్యార్థికి ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పరిణామ క్రమం గురించి నీకు అవగాహన పూర్వకాలంలో ఎలా ఉండేది, ఆధునిక కాలంలో ఎలా ఉంది, స్వాతంత్ర పూర్వం ఎలా ఉంది, స్వాతంత్ర అనంతరం ఎలా జరిగింది అనే అంశం పైన బల్వంతరాయ్ మెహతా కమిటీని మొదలుకొని ఇటీవల కాలంలో వేసినటువంటి రామచంద్రన్ కమిటీ వరకు కూడా కమిటీలపైన అవగాహన. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సవరణలు, అధికరణలు, అంశాలను అధ్యయనం చేసిన తర్వాత వాటి అమలు కోసం తీసుకున్నటువంటి చర్యలను పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం కానీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలను చదివిన తర్వాత వాటి అమలుకు సంబంధించిన అంశాలు చదివినప్పుడు మాత్రమే ఒక విద్యార్థికి స్థానిక స్వపరిపాలన సంస్థల పైన అవగాహన ఉంటుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి విద్యార్థులు గ్రూప్ 3లో ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించి రాసేటటువంటి వాళ్ళు కూడా ఇందులో అంటే మనకు పంచాయతీరాజ్ సంస్థల పైన చాలా చాలా పెక్యులర్గా పర్టికులర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పరిణామ క్రమాన్ని మొదలుకొని ఇటీవలి కాలం వరకు జరిగిన
మార్కుల వరకు కూడా ప్రతి అంశం పైన అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏ ఎగ్జామ్, ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్లోనైనా సరే విద్యార్థి నెగ్గుకు రాగలడు. ఇది వాస్తవం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.